నమస్కారం. తెలుగు సంవత్సరం ప్రారంభమైన తరువాత 8వ నెలలో పూర్తి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఆ మాసముని కార్తీక మాసము అని అంటారు. శాస్త్రాల్లో అంటారు, సత్యుగానికి సమానమైన యుగం ఏదీ లేదని, గంగా నది వంటి ఇతర నదేదీ లేదని, అలానే కార్తీక మాసానికి సమానమైన మాసం ఏమీ లేదని చెప్తారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైంది. అలానే ఈ కార్తీక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. మరి అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన ఈ కార్తీక మాసం గురించి పురాణాల్లో మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి, కార్తీక మాసంలో మనం పాటిస్తున్న ఆచార వ్యవహారాల గురించి ఆధ్యాత్మికంగా బ్రహ్మకుమారి వసంతక్కయ్య గారిని అడిగి తెలుసుకుందాం. వసంతక్కయ్య గారు హైదరాబాద్లో గచ్చిబౌలిలో శాంతి సరోవర్లో రాజయోగిని టీచర్గా, అలానే అక్కడ ఫ్యాకల్టీగా ఆమె యొక్క సేవల్ని అందిస్తున్నారు. నమస్కారం అక్కయ్య గారు. నమస్తే దివ్య. అక్కయ్య గారు, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా రోజుకొక విశేషత ఉంటుంది కదా, ఆ విశేషతను మాకు వివరిస్తారా? ప్రేక్షకులందరికీ మొట్టమొదట కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు. ఇలా అయితే మీరు చెప్పారో, మాసాలన్నింటిలో కూడా కార్తీక మాసం చాలా విశిష్టమైంది. చాలా చలి మాసము, కానీ చాలా అందరికీ ఇష్టమైనటువంటి మాసం కూడా. వాస్తవంగా చూసినట్లయితే మన తెలుగు క్యాలెండర్ అనండి, లేదు ఇండియాలో ఉండేటువంటి ఏ పండుగలు జరుపుకున్నా కానీ వాటి వెనుక ఒక అర్థము, ఆధ్యాత్మికత మరియు మనం చేసుకునేటువంటి సంప్రదాయాలు ఒక్కటే కాకుండా వాటికి ఎలా ప్రకృతితో సంబంధం ఉంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇది చాలా చలి మాసము. సూర్యుడి యొక్క కక్ష మరియు భూమి యొక్క కక్ష మారేటువంటి సమయము, రైట్? ఇది శరదృతువులో వచ్చేటువంటి పండుగ. ఈ మాసం శరదృతువులో వస్తుంది. మరి ఈ సమయంలో పొజిషన్స్ చేంజ్ అయిన కారణంగా వాతావరణం చాలా చల్లగా అవుతుంది. ఈదురుగాలులు చూస్తుంటాం మనము. ఇంకా పగళ్ళు చాలా తక్కువ, రాత్రిళ్ళు చాలా ఎక్కువ. అంటే చీకటి చాలా ఎక్కువ. మొత్తం సంవత్సరం అంతట్లో కూడా ఎక్కువ చీకటి సమయం అంటే కార్తీక మాసము. మరి కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. మరి ప్రతిరోజు మీరు అడిగినట్టు ప్రతిరోజు ఒక పర్వదినమే. దీపావళి మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయితే ఈ కార్తీక మాసము ప్రతిరోజు మొదటి రోజు చేసుకున్నాము బలిపాడ్యమి అని అన్నాము. రెండో రోజు చూసుకుంటే భగిని హస్త భోజనము అని అంటారు. మీకు తెలిసే ఉండొచ్చు, మన ఇళ్లల్లో జరుపుకుంటూ ఉంటాము. భగిని అంటే సోదరి, సోదరి యొక్క హస్త భోజనము ఆ రోజు స్వీకరించాలి. ఎవరు? సోదరుడు. ఓకే. దీనికి చాలా మంచి ఒక కథ కూడా ఉందన్నమాట పురాణాల్లో. ఏంటి అని అంటే, యమధర్మరాజుని వారి సోదరైనటువంటి యమున భోజనానికి పిలిచిందనమాట. అయితే యమధర్మరాజు చాలా సంతోషించాడు ఆ భోజనాన్ని స్వీకరించిన తర్వాత. ఎంత సంతోషపడ్డాడు అని అంటే, నువ్వు ఏదైనా ఈరోజు వరం కోరుకో, అది నేను ప్రసాదిస్తాను అని అన్నారట. ఈ దేవతలందరూ కూడా లోక కళ్యాణార్థమే చేసుకునేటువంటి కోరికలు, వాళ్ళ వరాలు కూడా అలాగే ఉంటాయి. సో ఆవిడ అన్నారనమాట, నేను ఈరోజు ఎలాగైతే తినిపించాను మా అన్నయ్యకి భోజనాన్ని, అలా ఇలాంటి రోజు ఎవరైనా వారి యొక్క సోదరుడికి, అన్నయ్య కానీ తమ్ముడు కానీ సోదరి ఎవరైనా తినిపిస్తే వారికి కూడా ఎలాంటి అకాల మరణాలు రాకుండా అన్నయ్యని కూడా చాలా సేఫ్గా ఉంచు, ఆ చెల్లిని కూడా సేఫ్గా ఉంచు అని చెప్పి తను వరాన్ని కోరుకుంది యమున. కాబట్టి ఆ రోజు నుండి భగిని హస్త భోజనము అనేటువంటి పర్వదినం మొదలైందనమాట. అలా కాకుండా కార్తీక మాసం అనగానే సోమవారాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే సోమవారం అనగానే శివుడికి చాలా ప్రియమైనటువంటి రోజు అని అంటున్నాము. అదొకటే కాకుండా నాగుల చవితి అంటున్నాము, నాగపంచమి అని అంటున్నాము. కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు. అది కాకుండా ఇంకా ద్వాదశి, ఏకాదశి, ఇప్పుడు వచ్చేటువంటి ఈ పౌర్ణమ, అమావాస్య అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. మనం ఈ ఎపిసోడ్లో ఇంకా ప్రాముఖ్యత ఎందుకు అనేటువంటిది కూడా తెలుసుకుంటాము. కాబట్టి ఇలా కార్తీక మాసం యొక్క ప్రతిరోజు ఒక పర్వదినమే.
మరి అన్నిటితో కూడా కొన్ని సాంప్రదాయాలు కూడా ముడిపడి ఉన్నాయి దివ్య. అయితే కార్తీక మాసంలో దీపారాధనకి చాలా విశిష్టత ఉంటుంది. కొంతమంది 1,00,000 దీపాలు వెలిగిస్తారు, కొంతమంది 1,00,00,000 దీపాలు వెలిగిస్తారు. దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం కూడా వివరిస్తారా? దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. అంటే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఏ ధర్మాల్లో కానివ్వండి, దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో దీపము అనగానే వెలుగు, వెలుగుతో పాటు వెచ్చదనం కూడా, అవునా? అగ్ని. సో అగ్ని అనగానే ఒక చీకటి నుంచి ప్రకాశంలోకి తీసుకుని వచ్చేటువంటిది, మరియు వెచ్చదనాన్ని ఇచ్చేటువంటిది. దీంట్లో 2 విషయాలు చెప్పుకుందాము. ఒకటి రిలీజియస్ పర్పస్లో చేస్తున్నారు, ఇంకొకటి మన ప్రకృతితో ఎందుకు ఈ దీపం ముడిపడి ఉంది అనేటువంటిది. స్పెషల్లీ కార్తీక మాసంలో ఇది చాలా చల్లటి మాసము కాబట్టి మానవుల యొక్క శరీరం కానివ్వండి, లేదు మనస్సు కానివ్వండి, 2 ఎలా ఉంటాయంటే ఈ వాతావరణానికి ఒక నిద్రాణావస్థలో వెళ్ళిపోతారనమాట. దాంతోపాటు శరీరంలో మార్పులు కూడా అలాగే జరిగి చాలా వెచ్చగా పడుకుంటే చాలు, నిద్రాణంగా ఉంటే చాలు. ఎవరైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే కూడా చలికాలంలో బాగా దుప్పటి కప్పుకొని నిద్రపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. లేదు ఉదయం లేవడం చాలా కష్టంగా ఉంటుంది, చాలా లేటుగా లేస్తూ ఉంటారు. అందుకనే కార్తీక మాసంలో నగర సంకీర్తనలు చేస్తూ ఉంటారు. మనం దీపావళిలో టపాకాయలు పేల్చాము. ఇంకా కొంతమంది కార్తీక మాసం అంతా కూడా ఈ పర్వదినాలు చెప్పుకున్నాం కదా, ఆ పర్వదినాలు అన్నిట్లో కూడా టపాకాయలు పేలుస్తూ ఉంటారు. ఎందుకు నగర సంకీర్తన నుండి టపాకాయలు పేల్చడం అనండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆ హైబర్నేట్ మోడ్లో ఉన్నటువంటి మానవుడిని మళ్ళీ లేపడము. నిద్ర బాగా వస్తూ ఉంటుంది, ఎంత పడుకున్నా కానీ ఇంకా బాగా పడుకోవాలని అనిపిస్తుంది. దాని నుండి లేపడానికి గుర్తుగా. సో వాస్తవంగా ఈ కలియుగ అంతిమ సమయంలో ప్రతి ఒక్కరి ఆత్మ, ప్రతి మానవాత్మ కూడా ఈరోజు చీకట్లో మరి ఆ హైబర్నేట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, నిద్రాణంగా అయిపోయింది. ఒక నమ్నెస్ ఎక్కువైపోయింది, ఒక ప్యాసివిటీ ఎక్కువైపోయింది. దాని నుండి మళ్ళీ వివేకాన్ని తీసుకొని రావడానికి, వెలుగుని తీసుకొని రావడానికి దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. 2వ విషయం ఏంటి అనంటే, దీపము అనగానే దాంట్లో వేసేటువంటి నూనె కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మనం ముఖ్యంగా ఈ మాసంలో పెట్టేటువంటి దీపానికి నువ్వుల నూనె వేస్తూ ఉంటాము. తైలము అని అంటేనే తిలల నుంచి వచ్చింది, అంటే నువ్వుల నుండి వచ్చిండేటువంటి నూనె. ఇది వాస్తవంగా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ సమయంలో. ఎందుకు అనంటే ఈ చలి ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనెతో వచ్చినటువంటి ఆ సుగంధం అనివ్వండి, లేదో ఆ పొగ అనివ్వండి, అది ఎప్పుడైతే మనకి తగులుతుందో ఈ శ్వాసకోశ వ్యాధులు చాలా వస్తుంటాయి. అందుకని ఫ్లూస్ అని రకరకాల జలుబులు అంటూ ఉంటారు, దగ్గులు అంటూ ఉంటారు, ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మాసం మారినందుకు, అంటే ఋతువు మారిన కారణంగా. సో దీంట్లో వచ్చేటువంటి పల్మనరీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఒక వెచ్చదనం తగలాలి. ఆ పొగ, స్మెల్ ఏదైతే ఉందో అది చాలా మంచిది. అందుకని దీపారాధన చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండేటువంటిది ఇది. ఓకే. సో అందుకని చేస్తూ ఉన్నాము. దాంతోపాటు భక్తితో చేస్తున్నాం కాబట్టి దానికి పుణ్యము, పురుషార్థం కూడా ఉంది. సో వాస్తవంగా మనం ఎన్ని దీపాలు పెట్టాము, 1,00,000, 1,00,00,000 ఇవన్నిటితో కంటే ఎక్కువగా మన ఆత్మ జ్యోతిని వెలిగించుకున్నామా? మనం నిద్రాణావస్థలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జ్ఞాన జ్యోతి, జ్ఞాన ప్రకాశాన్ని తీసుకొని వచ్చి మన జీవితంలో ఒక మార్పును తీసుకొని వస్తున్నామా? ఇది ముఖ్యము. స్థూలంగా దీపాలు పెట్టాలి, పెట్టండి. అది 1 పెట్టినా 2 పెట్టినా పర్వాలేదు. కానీ దాంతో పాటు ముఖ్యంగా ఆత్మజ్యోతిని వెలిగించుకునేటువంటిది మనం చేయాల్సినటువంటి ముఖ్య కర్తవ్యము ఈ కార్తీక మాసంలో. ఓకే. ఇది నాట్ ఓన్లీ కార్తీక మాసం, ప్రతిరోజు కూడా ఆ వెలుగులో ఉన్నప్పుడు చీకట్లో ఏవైతే తప్పులు, పొరపాట్లు, మోసాలు, లేదు చెడు జరుగుతుందో దాని నుండి బయటికి వచ్చేటువంటి మెసేజ్ అనేటువంటిది ఈ మాసం మనకిస్తూ ఉంది. అక్కయ్య గారు,
కార్తీక మాసంలో నది స్నానం చేయాలని అంటారు. అలా నది స్నానం చేస్తే దేవతలకున్న చైతన్యం అంతా మనకు వస్తుంది అని అంటారు. దీని యొక్క విశిష్టత అలానే అర్థం కూడా వివరిస్తారా? తప్పకుండా. చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే కార్తీక మాసము అనగానే ఒకటైతే దీపాలు పెట్టుకోవడము, ఇంకొకటి స్నానానికి మహత్వము, లేదు శివుడి యొక్క పూజకి యొక్క మహత్వము, అలాగే కేశవుడికి కూడా. సో వీటన్నిటికీ మరియు ఉపవాసము, జాగరణ, వీటన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యత. సో దాంట్లో ముఖ్యమైనటువంటి నదీ స్నానాలు. ఇక్కడ వాస్తవంగా స్నానము అని అంటే ఇక్కడ మానవుడు స్నానం చేస్తున్నాడు, మరియు శివుడికైతే అభిషేకం చేస్తున్నాము. శివుడిని అభిషేక ప్రియుడు అని ఆయనకు అభిషేకం చేయడం జరుగుతుంది. మన పైన కూడా జలం వేసుకుంటూ ఉన్నాము. ఇది సంవత్సరం అంతా ఇళ్లల్లో స్నానాలు చేస్తూనే ఉన్నాం మనము. కానీ వాస్తవంగా ఇప్పుడు నదీ స్నానాలకి చాలా ఎక్కువ. నదులు లేనటువంటి వాళ్ళు కుంటల్లోకి వెళ్ళి, లేదు కాలువల్లోకి వెళ్ళి కూడా స్నానాలు చేస్తూ ఉంటారు, క్లీన్ వాటర్ ఉంటే. సో వాస్తవంగా భూగర్భ జలాల్లో నుంచి వచ్చినటువంటి నీళ్లతో స్నానం చేసేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ నెలలో 1-2 సార్లు వెళ్ళి సముద్రంలో కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ నదిలో ఉండేటువంటి నీరుకి, లేదు ఇలా భూగర్భం నుంచి వచ్చినటువంటి నీళ్ళకి చాలా ఎక్కువ ప్రాశస్త్యం ఉంది. ఎందుకని? ముఖ్యంగా ఇది ఇంతకుముందు అనుకున్నాం కదా చలిమాసము అని. ఇప్పుడు మీరు నదిలోకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ చూసినప్పుడు కాలు పెట్టంగానే చాలా చల్లగా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చలి అనిపిస్తుందా? లేదకే, వెచ్చగా ఉంటుంది. ఎందుకు? లోపల చాలా ఎక్కువ వేడి ఉంది. భూగర్భం లోపల చాలా వేడి ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, చాలా వెచ్చదనం ఉంటుంది. కానీ చాలా తక్కువ సమయం సూర్యుడు ఉన్నాడు, చీకటి మాసము, చాలా టైము చీకటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఎక్కువగా ఉండడు. కాబట్టి వాతావరణం చల్లబడిన కారణంగా భూగర్భంలో ఏదైతే వేడి ఉందో, ఏదైతే అగ్ని ఉందో, దాంతో ఈ నదీలు కానివ్వండి, లేదు భూగర్భ జలాలు వేటిల్లో అయినా కానివ్వండి, ఆ ఊరుతున్నటువంటి నీళ్లు కానివ్వండి, లేదు అక్కడ ఉండేటువంటి నీళ్లు కానీ వెచ్చగా ఉంటాయి. అందుకని కూడా చేస్తున్నాము. ఎందుకు అనంటే 1 నెల రోజులు మన శరీరానికి ఆ నీళ్లు అలవాటు పడితే బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం కూడా మళ్ళీ హీట్ అవుతుంది. లేదు అంటే బాడీ కూడా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన కారణంగానే జలుబులు కానివ్వండి, దగ్గులు కానివ్వండి, ఇవన్నీ వస్తున్నాయి. సో దీని విధంగా మెడిసినల్ వాల్యూస్తో ఉన్నటువంటి ఆ వాటరు, లేదు హీట్ అయినటువంటి వాటర్, కాబట్టి ముఖ్యంగా ఆ నదీ జలాలకి ఎక్కువగా, ఆ స్నానానికి ఎక్కువ మహత్వం ఉంది. అది కూడా చెయ్యాలి. కానీ దాంతోపాటు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో, భక్తి మార్గంలో అయితే చెప్పారు, గంగేచ యమునేచ అట్లాంటి శ్లోకాలు చెప్పుకొని అదే జలాన్ని వేసుకుంటూ ఉన్నాము అనేటువంటిది. కానీ వాస్తవంగా చూసినట్లయితే గంగా అని అంటే దాహాన్ని తీర్చేటువంటిది. సో ఆత్మ యొక్క దాహం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం అనేటువంటి జలం తీరుస్తుంది. సరి ఏంటి, రాంగ్ ఏంటి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏం చేస్తే దాని యొక్క పూర్వాపరాలు ఎలా ఉంటాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవడమే జ్ఞానం. సో ఆ జ్ఞాన జలం అనేటువంటిది ఆత్మ పైన ఎప్పుడైతే కురుస్తుందో అప్పుడు ఆత్మలో మళ్ళీ చైతన్యం అనేటువంటిది వస్తుంది. సో గంగా జలాలతో స్నానాలు చేయడము, నదీ స్నానాలు చేయడం, ఇవన్నీ చేయండి. కానీ దాంతోపాటు ఆత్మ జ్యోతిని వెలిగించుకున్న దాంతోపాటు లోపల ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ని తీసేయడానికి జ్ఞానజలం అనేటువంటిది అవసరము. అది పరమాత్మ శివుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆ జ్ఞానంతో మన లోపల ఉన్నటువంటి చెడునంతా కూడా స్వచ్ఛంగా చేయాలి. ఇది మనం చేయాల్సినటువంటి అసలైనటువంటి గంగా స్నానం కూడా, ఆత్మకి శరీరానికి కూడా. చాలా బాగా అర్థం చేయించారు అక్కయ్య. ఆధ్యాత్మికతో పాటు సైంటిఫికల్గా కూడా మాకు చాలా క్లియర్గా అర్థం చేయించారు. అయితే బ్రహ్మ ముహూర్తానే లేవాలని అంటారు, లేచి నది స్నానం చేయాలంటారు. ఈ బ్రహ్మ ముహూర్తం గల విశిష్టత కూడా వివరిస్తారా? వాస్తవంగా చూసినట్లయితే ఇప్పుడు మనం అనుకున్నట్లయితే ప్రతి పండుగ పర్వదినం కూడా ఆధ్యాత్మికంగా లేదు ప్రకృతితో ముడిపడి ఉంది అని అనుకున్నాం అన్నమాట. సో ప్రకృతిలో ఈ జాములు మారుతూ ఉన్నాయి. ఏదైతే ఉదయం జాము ఉందో, ఉదయం సమయం ఉందో, అది చాలా రోజంతటికి చాలా ముఖ్యమైనటువంటిది.
దాన్నే బ్రహ్మ ముహూర్తము అని అంటున్నాము. లేదు కొన్ని ధర్మాల వాళ్ళు అమృతవేళ సమయము అని అంటారు, స్పెషల్లీ సిక్కులు వాళ్ళు అమృతవేళ అని అంటారు. అంటే ఆ సమయం ఎట్లాంటిది అంటే అమృతంతో సమానమైనటువంటి సమయం. రెండో విషయం ఏంటి అని అంటే ఈ చలికాలంలో పడుకొని ఉంటాము, సూర్యోదయాన్ని చూడటం చాలా తక్కువ. ఎందుకు అని అంటే చీకటి చాలా ఎక్కువ, చలి ఎక్కువ, కాబట్టి పడుకున్నాం కాబట్టి సూర్యోదయాన్ని చూడము. కాబట్టి త్వరగా లేవడానికి గుర్తుగా గంగా జలాల స్నానాలు కూడా ఆ సమయంలోనే చేస్తూ ఉన్నాము. మరియు ఆ సమయం యొక్క మహత్వము అలా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ చదువుకునేది ఆ సమయంలో ఎక్కువగా. ఎందుకు అని అంటే మన యొక్క గ్రాస్పింగ్ ఏదైతే ఉందో, అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో, బుద్ధి యొక్క చైతన్యత ఏదైతే ఉందో, రాత్రంతా నిద్రపోయి లేచిన తర్వాత బుద్ధి చాలా చురుగ్గా తీక్షణంగా ఏదైతే మనం చేస్తామో దాని యొక్క ఫుల్ ఎనర్జీ అనేటువంటిది పొందే విధంగా. భక్తిలో కూడా అదే సమయం ముఖ్యమైనటువంటిది. లేదు చదువుకునేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే చదువుతూ ఉన్నారు. కొన్ని ఐడియాస్ కూడా చాలాసార్లు ఉదయం లేవంగానే ఇలా క్లిక్ అవుతూ ఉంటాయి. దేనికోసమైతే మనం సమాధానం వెతుకుతూ ఉన్నామో అలాంటివి కూడా ఉదయమే క్లిక్ అవుతుంది. ఎందుకు అని అంటే మనస్సు బుద్ధి రెండు నిర్మలంగా, ఎలాంటి మలినము లేకుండా ఉదయం చాలా ప్రశాంతంగా ఉన్న కారణంగా అది జరుగుతుంది. ఓకే. సో ఆ సమయంలో లేచినట్లయితే అంటే సూర్యోదయం కంటే ముందే నదీ జలాలతో స్నానం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంతకుముందు అనుకున్నట్టు జ్ఞాన నదిలో మనల్ని మనం ముంచటము, అంటే జ్ఞానం అనేటువంటిది పొందినట్లయితే ఆ జ్ఞానం అనేటువంటిది లేదు, కన్ఫ్యూజన్ అనేటువంటిది తొలగిపోయి స్వచ్ఛమైన మనస్సు తయారవుతుంది. అది ఉదయం సమయంలోనే జరుగుతుంది. అందుకనే బ్రహ్మకుమారిస్లో అమృతవేళ యోగం చాలా ముఖ్యమైనటువంటిది. మార్నింగ్ మెడిటేషన్, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్. సో ఈ టైంలో బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం కూడా మారుతుంది. ఈ రోజుల్లో నేను రీసెంట్గా ఎవరో చెప్పింది వింటున్నాను అనమాట. సిస్టర్ ఉదయమే థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉదయం వేసుకుంటే చాలా ఎక్కువ ఫలితం అంట అని అన్నారు. ఓకే. నేను చెప్పాను అనమాట, ఎందుకంటే యాక్చువల్లీ ఆ సమయంలో అన్ని గ్లాండ్స్, గ్రంథులు ఏవైతే ఉన్నాయో శరీరంలో అవన్నీ దాని యొక్క ఏదైతే రసాలు ఉన్నాయో అవన్నిటిని రిలీజ్ చేసేటువంటి సమయం. ఆ గ్లాండ్స్ అన్ని తన యొక్క ఏదైతే జ్యూసెస్ ఉన్నాయో సెక్రెట్ అయ్యేటువంటి సమయం. ఓకే. ఆ సమయంలో ఒకవేళ మనము అవేకన్ స్టేజ్లో ఉన్నాము అని అంటే మన బాడీ పైన మనకి నియంత్రణ అనేటువంటిది వస్తుంది. అచ్చా. మనం ఎలా కావాలంటే అంటే మనసుని ప్రశాంతంగా పెట్టుకొని మెడిటేషన్ లేదు భక్తి ఏమైనా చేసామనుకోండి ఆ సమయంలో ఇంకా శరీరం పైన మనకు పట్టు ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం కూడా దొరుకుతుందన్నమాట. అందుకని ఉదయం యొక్క అమృతవేళ సమయం లేదు బ్రహ్మ ముహూర్తానికి ఎక్కువగా మహత్వం ఈ సమయంలో కూడా ఉంది. ఓకే. అక్కయ్య గారు, కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కావచ్చు, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు తేనె నెయ్యితోటి, ఇంకా పాలు. వీటి వల్ల ఇలా పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, పాపాలు పోతాయని ఇలా చెప్తూ ఉంటారు. దీని యొక్క ప్రాముఖ్యత కూడా వివరిస్తారు. ఇక్కడ కూడా చూసినట్లయితే దివ్య, ఒకటైతే శారీరకంగా మనం ఉపవాసం చేస్తున్నాము, కానీ మెడికల్ ఏం చెప్తుంది ఉపవాసానికి? రోజు ప్రతి ఒక్కళ్ళు ఫాస్టింగ్ అని అంటూ ఉన్నారు. ఆ ఫాస్టింగ్లు కూడా ఎన్ని రకాలు అయిపోయాయి అని అంటే ఎవరితోనో విన్నాను అనమాట, డ్రై ఫాస్టింగ్ అని అంటే నీళ్లు కూడా తాగకుండా 16 గంటలు 17 గంటలు అలాగే శరీరాన్ని అలా ఒక డిఫరెంట్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళటము. ఓకే. సో ఏంటి ఉపవాసం అంటే? యాక్చువల్లీ ఈ రోజుల్లో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి వీక్లీ వన్స్ ఫాస్టింగ్ అని అంటూ ఉన్నారు ఇలా. కానీ ఈ మాసంలో స్పెషల్లీ పుణ్యము పరమార్థము రెండూ అవుతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యము, దాంతోపాటు పుణ్యం కూడా లభిస్తుంది అని మనం అన్నీ చేస్తూ ఉన్నాము. సో వాస్తవంగా ఉప అని అంటే సమీపంగా అని అర్థము, వాసము అంటే ఉండటము, నివాస స్థానము అని. అంటే అసలు ఈ మాసంలో శివుడికి ఏదైతే ఇష్టమైనటువంటి సమయం కార్తీక మాసం అని అంటున్నామో ఆ సమయంలో ఆయనకి దగ్గరగా నివాసం చేయడము. అచ్చా. ఆయనతో పాటు మనం ఉండటము, మన ఆలోచనలు కానివ్వండి, మన మాటలు కానివ్వండి, మన కర్మలు కానివ్వండి, అతనికి సంబంధించినవి మాట్లాడటము, ఆలోచించటం గురించి
ఉపవాసం అనేటువంటిది పెట్టారు. ఈ రోజుల్లో ఉపవాసం అంటే ఇది తినకుండా ఉండటము, లేదు బియ్యంతో తయారైండేటువంటి వస్తువులు ఏవి తినట్లేదు, లేదు పోపు పెట్టినటువంటి ఇవి ఏమీ తినట్లేదు, కేవలం పళ్ళతో అయినా లేదు జ్యూసెస్తో అయినా లేదు కొబ్బరి నీళ్ళతో వీటితోనే ఉంటున్నారనమాట. ఒక రకంగా ఇది కూడా చాలా మంచిది. ఎందుకు అని అంటే శరీరానికి, జీర్ణ వ్యవస్థకి లేదు శరీరంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కొద్ది సమయమైనా గ్యాప్ కావాలి. మనం పూర్తి సమయం తింటున్నందువల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్నమాట. సో ఎప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చామో దానికి లోపల ఉన్నటువంటి మెషినరీ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపేరింగ్ చేయాలి, లేదు మళ్ళీ రీజనరేట్ కావాలి అని అంటే గ్యాప్ ఏదైతే కావాలో అది ఇస్తామన్నమాట. భోజనంతో నిద్ర కూడా వస్తుంది. చాలా మందికి భోజనం చేయంగానే ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి, నిద్రపోవాలని అంటుంది. అంటే అర్థం ఏంటి, మన మెదడు ఏదైతే ఉందో అది కొంచెం ఇంతకుముందు అనుకున్నట్టు హైబర్నేట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అందుకని నిద్ర వస్తుంది. ఎప్పుడైతే లైట్ ఫుడ్ తీసుకుంటామో, చాలా ఎక్కువ హెవీ కాకుండా, లేదు మసాలాలతో, లేదు ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ ఫుడ్ తీసుకున్నప్పుడు సాత్విక భోజనము, సాత్వికంలో కూడా పళ్ళు ఫలాలు ఇలాంటివి తీసుకున్నారనుకోండి, అప్పుడు శరీరానికి కూడా కొంచెం మనము హ్యాపీనెస్ ఇస్తూ ఉన్నాము, లేదు ఊరటను కలిగిస్తూ ఉన్నాము కొంచెం సేపటి కోసము. అండ్ ఇంకొకటి, మనం నిద్రావస్థలో పోకుండా చైతన్యంగా అలర్ట్గా ఉండగలుగుతాము. అప్పుడు పరమాత్మని, శివుణ్ణి ఎక్కువగా మనం స్తుతించుకోవచ్చు, పూజించవచ్చు, లేదు ఆయన యొక్క స్మృతుల్లో ఉండొచ్చు అనే దానికి గుర్తుగా ఈ విధంగా ఉపవాసము. ఇంకొక విషయం ఏంటంటే జాగారాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది, ముఖ్యంగా పౌర్ణమి రోజు జాగారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో జాగరణ అంటేనే జాగృత అవస్థలో ఉండటము. సో కళ్ళు ఒకటి జాగృతంగా ఉండటం కాదు, మనస్సు ఏదైతే ఉందో, లేదు బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే జాగృత అవస్థలో పెట్టామో అప్పుడు చెడులో, లేదు చీకట్లో జరిగేటువంటి చెడు, లేదు మోసాలు, లేదు అవన్నీ ఏవి జరగకుండా జాగృతంగా ఉండటమే జాగరణ. సో ఇవి వాస్తవంగా ఆధ్యాత్మిక రహస్యాలు ఈ ఉపవాసానికి, జాగరణకు ఉండేటువంటివి. ఇవన్నీ మనం శివరాత్రికి కూడా చేస్తూ ఉంటాము, కానీ కార్తీక మాసంలో చేసే వాటికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత. ఎందుకంటే లాంగర్ పీరియడ్, శివరాత్రిలో ఒక్కరోజే చేస్తూ ఉంటాము, ఇప్పుడు పదే పదే చేయటం వల్ల ఆరోగ్యం కూడా బాగవుతుంది అని. అక్కయ్య గారు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఆ ఉసిరి చెట్టు గురించి కూడా వివరిస్తారా? వాస్తవంగా ఉసిరి చెట్టు, తులసి మొక్క రెండిటికి ఎక్కువ విశిష్టత. మీరు రోజు దీపాలు పెట్టుకున్నప్పుడు బయట దీపాలు పెడతాము, గాలికి ఆరిపోకుండా చూస్తూ ఉంటాం అన్నమాట. బాగా గాలులు వస్తూ ఉంటాయి, మీరు వేసినంత నూనె అట్లాగే ఉండిపోతుంది, వెంటనే ఆరిపోతూ ఉంటాయి. చాలా పెద్ద స్ట్రగుల్. ఉదయము అలాగే ఉంటుంది, సాయంత్రము అలాగే ఉంటుంది. సూర్యోదయానికి ముందే దీపాలు పెడుతూ ఉంటాము మనం బయట, తులసి కోట దగ్గర కానీ, లేదు గడపల దగ్గర కానీ, వీటన్నిటి దగ్గర పెడుతూ ఉంటాం మనము. సో వాస్తవంగా ఈ సమయం ఎలాంటిది అని అంటే, ప్రకృతి యొక్క మార్పులతోటి ఈ ఉసిరి చెట్టు విరగ్గా వస్తుంది ఈ సమయంలో. ఈ టైంలోనే ఉసిరికాయలు వస్తాయి మనం చూసినట్లయితే. ఒకటైతే సి వైటమిన్ మనకు బాగా తెలుసు, సి వైటమిన్ పుష్కలంగా ఉంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. దగ్గు జలుబులు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ సమయంలో సి వైటమిన్ కావాలి. అదే విధంగా ప్రకృతి కూడా మనకు ప్రసాదిస్తోంది ఈ సమయంలో ఈ ఉసిరికాయని. కాబట్టి దాంతో ఒకటైతే హెల్త్, రెండోది వనభోజనాలు అడిగారు మీరు. సో ఉసిరి చెట్లో ఈ సమయంలో, స్పెషల్లీ కార్తీక మాస సమయంలో, దాంట్లో చాలా ఎక్కువ మెడిసినల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు దాంట్లో ప్రాణశక్తి, జీవశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎయిర్ని ఇన్హేల్ చేస్తామో, ఎప్పుడైతే ఆ గాలిని పీల్చుకుంటామో అప్పుడు లోపల ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి పుష్కలంగా ఆక్సిజన్ అనేటువంటిది తీసుకుంటాము. ఇంకా మీ ఫ్రెండ్స్తో వనభోజనాలకు కూడా వెళ్తూ ఉండొచ్చు. అవునకే, కాలేజ్లో ఉన్నప్పుడు ఇళ్లల్లో వాళ్ళు అందరూ వనభోజనాలకు వెళ్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా వనభోజనాలకు వెళ్తూ ఉంటారు. అవును. సో ఇది ఎప్పుడు మిస్ చేయకూడదు యాక్చువల్లీ. ఎందుకు అని అంటే, సైంటిఫిక్గా చూసినట్లయితే ఇంతకు ముందు అన్నట్టు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అది చాలా ముఖ్యంగా చేస్తూ ఉంటారు. లేదు అని అంటే అట్లీస్ట్ బయటకైనా వెళ్తూ ఉంటారు. ఒకటి ఏదైతే అవుటింగ్ లాగా ఉంటుంది, అందరితో కలిపి తింటూ ఉన్నాము, ప్రకృతితో కలిపి భోజనం చేస్తాము.
చాలా మంది అక్కడికే వెళ్ళి వంట వండుకుంటూ ఉంటారు, తోటల్లో కట్ట పెట్టుకుంటారు. సో ఇవన్నిటితో ఏంటి అంటే ప్రకృతి శక్తి అనేటువంటిది దొరుకుతుంది. అక్కడ మనం కుక్కర్లో అవి తీసుకెళ్ళము, నార్మల్ గా వండుతాము, పొయ్యిల పైన గిన్నెలో వండుతాము. అంటే దానికి కావాల్సినటువంటి సూర్యుడి యొక్క శక్తి, గాలి అన్నీ తగిలి అది చాలా హెల్దీగా ఉండేటువంటి భోజనం. ఇంకొకటి ఉసిరి చెట్టు కింద ఉన్న గాలి ఏదైతే ఉందో చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. సో ఎప్పుడైతే అక్కడ వెళ్తామో ఆ రోజు మనం చాలా పొల్యూషన్స్లో ఉన్నాము, చాలా స్ట్రెస్డ్ షెడ్యూల్స్లో ఉన్నాము, బిజీ షెడ్యూల్స్లో ఉన్నాము. సో వాటన్నిటి నుంచి కొంచెం మనసుకి ప్రశాంతత కలుగుతుంది, దాంతోపాటు హెల్త్ కూడా గెయిన్ అవుతుంది. అందుకనే మనము ఈ ఉసిరి చెట్టు కింద, ఇంకా ఉసిరి చెట్టుతో పాటు తులసి చెట్టుకు కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యత. ఈ రెండిటికి పెళ్లి చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఈ రెండిటి కాంబినేషన్ ఏదైతే ఉందో అది చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఓకే, అందుకని మనం హెల్త్ పర్స్పెక్టివ్లో చెప్తే చాలాసార్లు వినము, అది భక్తితో ముడిపెట్టామనుకోండి భయం అన్నమాట, చేయకపోతే ఏమవుతుందో అని. అందువల్ల కూడా చేస్తూ ఉంటాము. సో మన పెద్దవాళ్ళు, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నిటికీ భక్తితో ముడిపెట్టి ఉన్నారనమాట. సో అప్పుడైనా మనం చేస్తాము అని ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు, కానీ అర్థం తెలియకుండా. అందుకనే మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆధ్యాత్మిక రహస్యాలు అడిగి తెలుసుకుంటారు. సో దట్ ఆ సంప్రదాయాలు చేస్తూ కూడా వాటిల్లో ఉన్నటువంటి రహస్యాలు, వాటిల్లో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకోవడానికి. అక్కయ్య గారు కార్తీక మాసంలో దానాలు ఇస్తూ ఉంటారు, దీపదానం అని, ఇట్లాంటి దానాలన్నీ ఇస్తూ ఉంటారు. ఈ దానాలు ఎందుకు ఇవ్వాలంటారు? వాస్తవంగా దివ్య, మనం చూసినట్లయితే మన కల్చర్లో దానానికి ఎక్కువ మహత్వం ఉంది. మన భారతదేశంలో అయితే ప్రతి ఒక్కటి దానం ఇచ్చే అలవాటు ఉంది. ఒక గ్లాస్తో తీసుకొని, నీళ్లతో తీసుకొని పరుపులు, ఇళ్ళు అలాంటివి కూడా దానం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఏం దానం చేసినా ముఖ్యము. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్పారు పురుషోత్తమ మాసము అని. పురుషోత్తమ మాసం అంటే ఏంటి అని అంటే చాలా ఉన్నతమైనటువంటి మాసము. ఎందుకు అంటే దీంట్లో ఎక్కువగా దానాలు ఇస్తాం కాబట్టి కూడా ఎక్స్ట్రా ఫలితం అన్నమాట. మామూలుగా మీరు దానం ఇవ్వడానికి ఈ మాసంలో ఇవ్వడానికి చాలా ఎక్కువ మహత్వము. ఎందుకు అని అంటే అవసరం కాబట్టి. మీరు మంచిగా అడిగారు దీపదానం చేస్తారు అని. సో దీపదానం అంటే ఏంటి? పాతకాలంలో చలో దీపాలు ఇచ్చేటువంటి వాళ్ళు, లేదు కొంచెం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ల్యాంతర్న్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు. దాని అర్థం ఏంటి యాక్చువల్లీ? అసలు చూసినట్లయితే దీపము అని అంటే వెలుగు. సో మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి వెలుగుని దానం చేయడం చాలా దీపదానం. ఓకే, అసలైన దీపదానం అది. కానీ ఈ రోజుల్లో చీకటి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఏదైనా దానం చేయాలి. దీపాలు ఈరోజు ఎవరు వెలిగిస్తున్నారు? అందరి ఇళ్లలో కూడా లైట్స్ ఉన్నాయి. ఎవరికైతే అవసరమో వాళ్ళకు కూడా దానాలు చేసామనుకోండి, తప్పకుండా ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజుల్లో దీపాలు వెలిగించుకోవడం ఏదో తక్కువ కాబట్టి ఆ విధంగా ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటాయో, ఎవరికైతే నీడీ పర్సన్స్ ఉంటారో, ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి ఇలాంటి దానాలు చేయండి. లైట్లు ఇవ్వండి, బల్బులు ఇవ్వండి, లేదు ఇలాంటివి ఏమైనా చేసామనుకోండి అప్పుడు కూడా చాలా ఫలితము. ఇంకొకటి దుప్పట్లు కూడా దానం చేస్తూ ఉంటారు. లేనటువంటి వాళ్ళకి, ఇంతకుముందు అనుకున్నట్టు నీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుప్పట్లు దానం చేస్తారు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఇస్తే, ఇప్పుడు ఎండాకాలంలో ఎవరైనా దుప్పటి ఇచ్చారు, కంబళి ఇచ్చారనుకోండి, దానికి ఏం మహత్వం ఉండదు, తీసి పడేస్తాము, ఇప్పుడు ఇవ్వడమా అని అంటాము. ఈ సమయంలో ఇస్తే అది ఉపయోగపడితే అది ఎక్కువ ఫలితము అని. కాబట్టి దుప్పట్లు దానం చేస్తూ ఉంటారు, ఇంకా పరుపులు దానం చేస్తూ ఉంటారు, గొడుగులు దానం చేస్తూ ఉంటారు. అన్ని దానాలకి ఈ సమయం చాలా ముఖ్యమైనటువంటిది. అన్నిటికీ కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే మనం ఏం దానం చేస్తామో మనకు అదే లభిస్తుంది. అవునా? చదువుని దానం చేస్తే నెక్స్ట్ జన్మలో మనకి మంచి చదువు వస్తుంది. హాస్పిటల్కి డొనేట్ చేసామనుకోండి, నెక్స్ట్ జన్మలో మంచి హెల్త్ బాగుంటుంది. రైట్? భోజనం ఇచ్చామనుకోండి, అన్నదానం చేసామనుకోండి, మనకి భోజనం యొక్క అసంతృప్తి కానీ, లేదు భోజనం లేకుండా ఎప్పుడు మరణించము. ఇలా ప్రతిదానము ఏదైతే చేస్తామో అది లభిస్తుంది అని. సో దీపదానం చేసినట్లయితే, వెలుగు ప్రసాదించినట్లయితే మన ఆత్మ కూడా వెలుగులోనే ఉంటుంది. ఓకే,
కాబట్టి ఇలాంటి దానానికి ఎక్కువగా మహత్వం ఉంది. ఒక్క దీపానికే కాకుండా ఏ దానం చేసినా కానీ చాలా మహత్వపూర్ణమైనటువంటిది కార్తీక మాసంలో. సో ఇలా అనుకున్నట్లయితే శాలిగ్రామ దానం కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఆత్మ ఏదైతే ఉందో అది ఒక శాలిగ్రామం లాంటిది. ఓకే. శివ పరమాత్ముడు ఆత్మలందరికీ తండ్రి, ఆయన కూడా ఒక జ్యోతిర్బిందు స్వరూపుడు. సో శాలిగ్రామం అని అంటే మన యొక్క స్వరూపము, దాన్ని కూడా దానం చేస్తూ ఉంటారు. అంటే మన స్వరూపాన్ని అర్థం చేసుకోవడము జ్యోతిర్బిందువు అని, ఇతరులకు కూడా అదే గుర్తు తెప్పించడానికి గుర్తుగా శాలిగ్రామ దానం చేస్తూ ఉంటారు. ఇవన్నిటికీ చూడండి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ. స్థూలంగా చేస్తూ వచ్చాము, కానీ అర్థం చేసుకొని చేస్తే చాలా మంచిది. అంటే శివుడికి కేశవుడికి ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసము. శివుడు అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయన సర్వాత్మలకి తండ్రి, పరంపిత. మరి కేశవుడు అనంటే ఒక దేహధారి, విష్ణుమూర్తి అనండి లేదు కృష్ణుడు అనండి, వారిని ఒక దేహధారి రూపంలో చూపించడం జరిగింది. సో ఆ శివుడు నిరాకారుడు వచ్చి మనకేం నేర్పిస్తున్నారు అనంటే, మీ జీవితాన్ని ఒక కృష్ణుడి సమానంగా చేసుకోండి. ఒక విష్ణుమూర్తి ఏవైతే 4 అలంకారాలు పెట్టుకొని ఉన్నారో అలాంటి అలంకారాల్ని జీవితంలో ధారణ చేయడం. శంకు చక్ర గదా పద్మ అలంకారాలు ఉన్నాయి విష్ణువు చేతులు. శంకు అని అంటే నోటిని శంకు సమానంగా చేసుకోండి, అంటే నోట్లో వచ్చేటువంటి మాటలు అలాంటి మాటలు మాట్లాడండి. చక్రము, దాంతో శిరస్సుల్ని ఖండించాడు. ఎవరి శిరస్సుల్ని? చెడు చేసినటువంటి వారి శిరస్సుల్ని, అంటే మన లోపల ఉన్నటువంటి చెడుని సంహరించటము. గదకు కూడా అదే పని, ఎవరైతే చెడు ఉన్నారో వాళ్ళని అణిచేశాడు. సో మనలో ఉన్నటువంటి చెడుని సంహరించాలి, లేదు అవి మన పైన వార్ చేయకుండా దాన్ని అణిచేయాలి. 4 కమల పుష్పము, అంటే మన జీవితంలో ఉంటే కూడా కమలం లాగా ఉండడానికి. అంటే విష్ణుమూర్తి సమానంగా మీ జీవితాన్ని తయారు చేసుకోండి అని ఆ శివ పరమాత్ముడు మనకి నేర్పిస్తున్నటువంటిది. కాబట్టి మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడము, దానికోసం ఎలాంటి కృషి చేయాలి, పురుషార్థం చేయాలి. ఈ మాసంలో ఈ 2 చాలా ముఖ్యమైనటువంటివి. చాలా బాగా అర్థం చేయించారు అక్కయ్య. కార్తీక మాసంలో ఉన్న ప్రతి రోజుకి ఉన్న విశిష్టతని ఆధ్యాత్మికంగా అలానే సైంటిఫికల్గా కూడా మాకు చాలా అందంగా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ అక్కయ్య గారు. మీ యొక్క టైంని మాకు కేటాయించి ఇంత క్లియర్గా అందరికీ ఆధ్యాత్మికంగా వివరించినందుకు చాలా థ్యాంక్ యూ దివ్య, మాకు ఈ ఆపర్చునిటీ కూడా ఇచ్చినందుకు. సో మనమందరము ఇప్పుడు ఈ మాసం జరుపుకుంటూ ఉన్నాము, కానీ ఆధ్యాత్మికత అర్థం చేసుకొని ఈ సాంప్రదాయాలన్నీ చేసినట్లయితే ఎంతో ఎక్కువ ఫలితం ఉంటుంది అనేటువంటిది అందరికీ చెప్పడం జరుగుతోంది. మీ అందరి జీవితంలో కూడా ఇలాంటి వెలుగు, ఆనందము, శక్తి, ఆరోగ్యము అన్నీ ఉండని అనేటువంటి శుభభావంతో మరొకసారి థ్యాంక్ యూ. ఓం శాంతి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడానికి శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. నమస్తే.